కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నాకు తెలిసి ఒక డిఫెన్స్ కాంట్రాక్ట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఆ కాంట్రాక్ట్ కోసం సాక్షాత్తు నేను చెప్పకూడదు ఆ మాట, వెళ్ళి అడిగితే 100 రూపాయల కాంట్రాక్టు నాకు 50 రూపాయలు ఇచ్చేయని అడిగాడు ఆ వ్యక్తి. మరి పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంటున్నారు కదా, ఒక ప్రజలకు సేవ చేయడానికి పార్టీలో జరగలేదు, అధికారంలోకి రావాల్సిన అవసరం లేదు. ఆయన ఒక స్టార్ ఇమేజ్ ఉన్న, సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. నేను ఒక సామాన్య నటుడిని. నేను ఒక నటుడిగా ఆయన గౌరవిస్తాను. రాజకీయాల్లోకి రావాలి అని అంటే, ఒక పార్టీ తరఫున చేరాలి అని అంటే బీజేపీలో చేరాను నేను ఇంతకుముందు. వాళ్ళంత పచ్చి మోసకారి పార్టీ ప్రపంచంలో ఎవరో ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మోసం చేశాడు ఆంధ్రప్రదేశ్ని. ప్రత్యేక హోదా అనేది ఎప్పుడైతే తాకట్టు పెట్టాడో తన యొక్క స్వార్థ ప్రయోజనం, ఇది కేవలం ఆ కుటుంబ స్వార్థ ప్రయోజనానికి తాకట్టు పెట్టాడు సార్. తన కుటుంబ ఆస్తులు రక్షించుకోవడానికి కానివ్వండి, ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేశాడు. శివాజీ గారు, ఇంత ముక్కుసూటిగా ఉన్నమాట అంటే ఊరుకు దూరం అంటారు. మరి ఈ ముక్కుసూటితనం అనేది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అందరికీ శత్రువులు అయిపోతున్నారు. నేను సమస్యని వెలికి తీయటమే నా పని. నాకు నిజంగా రాజకీయ ఉద్దేశం ఉంటే నేను బీజేపీలోనే ఉండేవాడిని, బయటపడేవాడిని కాదు. చంద్రబాబు నాయుడు గారి లాగా తెలివిగా పనిచేసుకుంటూ పోయేవాడిని. నేనేవో పదవులు పొందుతూ చక్కగా నా కుటుంబాన్ని జాగ్రత్త చేసుకున్నాను, లైక్ వెంకయ్యనాయుడు గారి లాగా. ఇలా చేసేస్తాను అలా చేసేస్తాను అని చెప్తున్నాను. నువ్వు 100 రూపాయల వస్తువుకి 500 రూపాయలు 5,000 రూపాయలు ఇస్తాను, మీరు నాకు కరెక్ట్గా రేపు సాయంత్రానికి కట్టేయమంటే నీ తాత సొమ్మాయా అది? ఇప్పుడు డిమానిటైజేషన్ అప్పుడు కూడా ఎడ్యుకేటెడ్స్ కూడా అందరూ సపోర్ట్ చేశారే తప్ప దాన్ని ఎవరు, కొంతమంది ఎడ్యుకేటెడ్ మేము మాత్రం ట్యాక్స్లు కడుతున్నాం అని ఫీల్ అవుతారు. నూజిడి కొనుక్కున్నాడు కూడా ట్యాక్స్ కడుతున్నాడు, ఆ విషయం మర్చిపోతున్నారు. మోడీ జన్మ నక్షత్రం టైం చాలా బాగున్నాయి కాబట్టి నడుస్తుంది. 10 సంవత్సరాల పాటు హైదరాబాదు యాక్చువల్లీ ఉమ్మడిగా ఉంటుంది. అది ఈ విషయం మీద ఎవ్వరూ మాట్లాడట్లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనం ఇల్లు కట్టుకుంటున్నాము అని అంటే మనం ఎక్కడో ఒక ఇంట్లో అద్దెకుండి మనం ఇల్లు కట్టుకుంటాం కదా. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి గుడిసేసుకొని ఉండి అక్కడే కట్టుకోం కదా ఇల్లు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేసిన పని అదే. కరెంట్ ఇష్యూ మనం తీసుకున్నట్టయితే కనుక ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ అనేది ఒక కుదిపేసింది. మొన్న వర్మ గారు కూడా నిన్న మన ఆయన ఇష్టం అండి, ఆయన ఇష్టం, ఆయన ఏమైనా మాట్లాడతారు. వర్మ గారికి ఏదో ఒకటి కావాలి కాబట్టి అతను ఆ బాంబేలో కూర్చొని అతను ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అది ఒక రకంగా భగవంతుడు అనుకోవాలి ఆయన్ని. మీ ముక్కుసూటి తత్వం వల్ల శత్రువులు పెరుగుతున్నారని అనిపిస్తుంది. ఎవడండి శత్రువు? నేను ఓటేసాను అడుగుతున్నా, ఎవడు శత్రువు నాకు? నేను ఎవరిని అంటున్నాను? నేను ఓటేసాను, నువ్వు ఈ ప్రామిస్లు చేసావు, నువ్వు మాకు అడగకుండా ఎలా ఉంటాను? దానికి శత్రువు అయిపోతావా నువ్వు? ఈ కమెంట్స్ పెడతా ఉంటారు కొంతమంది సన్నాసులు. ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి చెప్పండి, వచ్చే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని. నిజాన్ని చూడండి. వాడు ఎవడైనా కానీ మన పిల్లలకి డబ్బులు ఫీజులు కట్టలేకపోతే మన ఇంటికి వచ్చి ఎవడో కట్టడు. వాడు ఏ కులమైనా కూడా వాడు మన కులం పేరు చెప్పుకుని వాడు సంపాదించుకుంటున్నాడు. శివాజీ గారు, వెల్కమ్ టు మై షో దిల్ సే విత్ మీ అంజలి అండి. హలో అండి. హాయ్. చాలామంది మనసులో ఉన్న క్వశ్చన్ ఏంటంటే, శివాజీ గారు మంచి ఫ్యామిలీ యాక్టరు, చక్కగా చాలా మంచి సినిమాలు వచ్చాయి. మిస్సమ్మ సినిమా లాంటి హిట్ సినిమా తర్వాత శివాజీ గారి సినిమాల్లో కనపట్టలేదు, ఎందుకు? మిస్సమ్మ తర్వాత నేను 90 ఫిలిమ్స్ చేశానండి. అలాంటి మంచి హిట్ మూవీ తర్వాత మళ్ళీ అసలు మీరు ఈ మధ్యకాలంలో ఎక్కడ ఈ మధ్య కనపట్టలేదు? అలా అడగండి, ఈ మధ్య కనపట్టలేదు ఏంటి మీరు అనేది బాగుంటుంది. నేను ఈ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం బాధేసిందండి. నాలాగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా హైదరాబాద్ వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళకి ఒక హైదరాబాద్ లాంటి సిటీ ఆ రోజున చాలా హెల్ప్ అయింది. అలా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నాలాగనే స్ట్రగుల్ అయ్యే పిల్లలకి, ఎవరికి కూడా ఈ జనరేషన్ పిల్లలకి బతకడానికి ఒక సిటీ అంటూ లేదు ఆ ప్రాంతంలో. రాజకీయ నాయకులు చేసిన మోసాల వల్ల ఆ ప్రాంతం అలా అయిపోయింది. అది నాకు చాలా బాధేసింది. బైఫర్కేషన్ వల్లే మీరు సినిమాలని పక్కన పెట్టేశారు అనుకోవచ్చా? అవునండి. మొత్తానికి బయటకు వచ్చేసారా? లేదు, దానివల్లనే నేను ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది. తాత్కాలికంగా పక్కన పెట్టారా? అంతేనండి. అది 3 సంవత్సరాల నుంచి మీకు తెలుసు స్పెషల్ స్టేటస్ గురించి ఫైట్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడేంటంటే రాజకీయ నాయకులకు కొంతమంది స్పెషల్ స్టేటస్ని టేకప్ చేశారు కాబట్టి ఓకే, ఇప్పుడు చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట. సో దానికి సంబంధించిన వర్కౌట్ చేస్తూ ఉన్నాను అనమాట. అంటే ఇప్పుడు మీరు నవ్ యూర్ ఓపెన్? యా.
సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. అవునండి. అది అక్టోబర్ నుంచి సినిమా స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ ఓకే చేస్తారా? ఓకే చేస్తానండి. మరి ఇప్పుడు ముందుగా అసలు ఈ 2 తెలుగు రాష్ట్రాలు సపరేట్ అయిపోయిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర గురించి ఫస్ట్ మాట్లాడింది మీరే. ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడ మీ గొంతు ఎక్కడ వినపట్టం లేదు, మీరు ఎక్కడ కనపట్టం లేదు, ఎందువల్ల అంటారు? అంటే ఆ ఇష్యూను బతికించాలనే ఉద్దేశం ఫస్ట్. నాకు రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని పక్కన పెట్టేసి ఏదో ప్యాకేజ్ అది ఇది ఇస్తారు ఇవ్వరు అనే సందిగ్ధంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే క్లారిటీ ఏమి ఇచ్చామంటే ఖచ్చితంగా కావాల్సిందే, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ అనేది కావాలి. అది రైట్, బర్త్ రైట్, ఈ జనరేషన్కి, రాబోయే జనరేషన్ బర్త్ రైట్ అది. సో ఆ రైట్ని మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా సజీవంగా నిలబెట్టాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఆ మూమెంట్ స్టార్ట్ చేశానండి. దాని తర్వాత రాజకీయ పార్టీలు కూడా లైక్ వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని టేకప్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాను. సో ఇప్పుడు నేను ఎందుకు ఈ మధ్యకాలంలో గత సంవత్సర కాలంలో నేను లేను అని అంటే, నాకు నా ఫ్యామిలీని లీడ్ చేయటానికి నాకు కూడా డబ్బు కావాలి. నేనేం సంపాదించినా ఇవన్నీ కూడా నాకు ప్రాపర్టీస్ మీద ఉన్నాయి, నేను సంపాదించుకున్న ప్రాపర్టీస్ మీదనే ఉన్నాయి. మరి ఓ పక్క ఇప్పుడు సినిమా పక్కన పెట్టారు? పక్కన పెట్టలేదు, అదే చెప్తున్నాను. సో నేను నా ఫ్యామిలీ బతకాలి కాబట్టి నేను ఒక అమెరికన్ కంపెనీకి కొంత కాంటెంట్ ఇవ్వటం జరుగుతూ ఉందన్నమాట, కాంటెంట్ సప్లై చేయటం జరుగుతూ ఉంది. దాని మీద నేను కొంచెం బిజీ అయ్యనమాట వాస్తవం. సో అలా అని చెప్పి నేను ఏదైతే ఒక బాధ్యతను ఎత్తున పెట్టుకున్నాను దాన్ని ఏం వదిలిపెట్టలేదు. అప్పుడప్పుడు మీలాగనే ఇలాంటి వెబ్సైట్ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా నేను మాట్లాడుతూనే ఉన్నాను. సో ఇప్పుడు నాకు రీసెంట్గా నాకేంటంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు గోపి అని, తను నేను సినిమా చేస్తాను, నువ్వు చేస్తావు అన్నాడు. తప్పకుండా చేస్తాను, నాకు కావాలి ఇప్పుడు. ఎందుకంటే అండి సినిమా వల్లనే నేను ఈ ఇష్యూని ఈ రోజున సజీవంగా ఉంచగలిగాను, స్పెషల్ స్టేటస్ అనే ఇష్యూని. కొంతమంది సన్నాసులు ఏదో మాట్లాడుతుంటారు, ఇది అయిపోయింది, చరిత్ర అయిపోయింది, స్పెషల్ స్టేటస్. అంటే మీ ఉద్దేశం ప్రకారం ప్రత్యేక ఆంధ్ర వస్తుందంటారా? ప్రత్యేక హోదా అండి, ప్రత్యేక హోదా వస్తుందంటారా? ఖచ్చితంగా వచ్చి తీరాలి. వస్తేనే ఆంధ్రప్రదేశ్ నిలబడుద్ది. చంద్రబాబు నాయుడు అని కలబొల్లి మాటలు ఇవన్నీ చెప్పేవన్నీ కూడా ఏదో ప్యాకేజ్ ఇచ్చేసారని వాళ్ళ అబ్బాయి, ఆయన కూడా తయారవుతున్నాడు ఇప్పుడే వాళ్ళ నాన్నగారు లాగా, బాగా చక్కగా తయారు చేస్తున్నాడు ఆయన్ని మంత్రి పదవులకు తీసుకొని. ఆంధ్రప్రదేశ్కి 30,000 కోట్లు ప్యాకేజ్ వచ్చింది ఇప్పుడు, కానీ అతను చెప్పటం 30,000 కోట్లు అతను ప్యాకేజ్ ఇచ్చి, సెంటర్ బయట నుంచి చంద్రబాబు నాయుడు 30,000 కోట్లు అప్పు తెచ్చి 60,000 కోట్ల రూపాయలు మరి తండ్రి కొడుకులు ఇద్దరు ఏం చేయాలి, వాళ్ళ సమాధానం చెప్పాలి ప్రజలకి. అన్నీ అబద్ధాలండి. కేవలం పదవీ దాహంతో డబ్బు సంపాదనే ప్రాధాన్యంగా పరిపాలన నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున. సో ఈ పరిస్థితిలో నేను సరే, అది పొలిటికల్ ఇష్యూ, దాన్ని సపరేట్గా వదిలేద్దాం. ఈ పరిస్థితుల్లో నన్ను తను అడిగాడు సినిమా చేద్దామని. నేను కూడా సరే ఓకే, నాకు 2 months 3 months టైం కావాలి. సో ఫిజికల్గా కూడా నేను కూడా నా అపియరెన్స్ మార్చుకోవాలి కొంత ఆ స్క్రిప్ట్ ప్రకారం. సో ఆ పని మీద ఉన్నానండి. ఇప్పుడు బేసిక్గా మీరు సినిమా మనిషి, అసలు రాజకీయాల వైపు ఎలా వచ్చారు? మీకు అక్కడ బాగా సినిమా మనిషి అంటే నేను సమాజంలో ఉన్నాను కదండి, సినిమా మనిషినే నేను. ఎప్పుడు సినిమా నాకు అదొక కెరీర్గా స్టార్ట్ అయింది ఒక 20 సంవత్సరాల క్రితం. అంతకుముందు అయితే నేను నా స్ట్రగుల్, నా చదువు, నా ఊరు, నా రాష్ట్రం, ఇవన్నీ నాకు తెలిసిన విషయాలే కదండి. సో ఇప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినటువంటి ఒక సమస్యని మన బాధ్యతగా తీసుకొని నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. సో అది నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అండి. ఈ సొసైటీ, పాలిటిక్స్ ఇవన్నీ కూడా నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. వాస్తవంగా నేను పొలిటీషియన్ అవ్వాల్సిన నుండి సినిమా యాక్టర్, నేను అందరు డాక్టర్ అని చెప్తారు కదా, నేను వాస్తవంగా నేను పొలిటీషియన్ అవ్వాల్సిన నుండి అనుకోకుండా ఈ రూట్లోకి వచ్చాను అనమాట సినిమా అనేది. ఈ మధ్యకాలంలో మీరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఏంటంటే ఆంధ్రాలో ఎక్కువ మనకి కరప్షన్ అది చూస్తున్నాం, తెలంగాణలో అంత కరప్షన్ లేదు, ఇక్కడ అభివృద్ధి బాగుంది అని చెప్పని అన్నారు మీరు అందులో. అంటే ఇక్కడ కరప్షన్ లేదనా, ఇక్కడ లంచగొండి అధికారులు లేరనా మీ ఉద్దేశం? చాలా వరకు తగ్గిపోయిందండి. ప్రపంచంలో ఎక్కడైనా అవినీతి అనేది ఉంటుందండి, కరప్షన్ లేకుండా ఎక్కడ ఉండదు. ఇక్కడ తెలంగాణలో మానవ సహజం అది. ఏం చూసి మీరు ఇక్కడ తగ్గిందని అంటున్నారు? అంటే నాకు తెలిసిన చాలామంది లీడర్స్ కానివ్వండి, నాకు తెలిసినటువంటి ఫ్రెండ్ సర్కిల్లో కానీ నాకు తెలిసిన విషయం అది ఏంటంటే, ఈవెన్ ఇక్కడ ప్యాకాట కూడా
కంప్లీట్గా క్లియర్ చేస్తారు. హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా మీకు ప్యాకెట్ అనేది ఒక కుటుంబం పరిపాలిస్తుంది, తెలంగాణ ఒక కుటుంబం పరిపాలిస్తుంది, ఏమొచ్చినా కూడా వాళ్ళ దాటి బయటికి రావట్లేదు అని అంటున్నారు. అంటే ఎంతవరకు నమ్ముతారు మీరు? నేను నమ్మనండి, కుటుంబం అనే వాటిని నమ్మను. సహజంగా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నా పిల్లలు సినిమా చేయాలనుకోవడం సహజమైన విషయం. ఒక డాక్టర్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు డాక్టర్, అలాగే కేసీఆర్ గారి కుటుంబంలో వాళ్ళ పిల్లలందరూ కూడా రాష్ట్రం కోసం వాళ్ళు అమెరికా వదిలేసి వాళ్ళ జీవితాలను వదిలేసి వచ్చి ఫైట్ చేసుకున్నారు కాబట్టి ఆ కుటుంబంలో ఉన్నారు కాబట్టి కుటుంబం ఉంటున్నాం. కానీ నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే సెన్సిబుల్గా చేస్తున్నారు వాళ్ళు, ఏది చేసినా కూడా సెన్సిబుల్గా జనానికి ఏం కావాలనేది వాళ్ళు జనంలో ఉన్నప్పుడు ఏం ఫీల్ అయ్యారో అవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నారని నాకు అనిపించింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్యాకాట్ అనేది లేదు అసలు ఎక్కడ కూడా. చాలామంది గుంటూరు విజయవాడ వెళ్ళి ఆడుతున్నారని తెలిసింది నాకు. అంత లీనియన్స్ ఉంది అక్కడ కూడా. ఆంధ్రప్రదేశ్లో అవినీతి అంటే తారాస్థాయిలో ఉందండి, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. రా చూపించు అనే మాటకి నేను చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇప్పుడు అప్లై చేసుకుంటే ఈ సేవ ద్వారా మీకు పాస్బుక్ సాయంత్రానికి వస్తుందని చెప్పాడు ఆ వ్యక్తి. 4 నెలలు అయింది నేను అప్లై చేసి, 4 నెలలు అయింది నేను అప్లై చేసి, నాకు ఈ రోజుకి కూడా రాలేదు. ఏంటంటే ఎక్కడ పోయినా అండి, నాకు తెలిసిన సర్కిల్స్లోనే ఒక అతని ల్యాండ్ దేవాదాయ భూముల్లోకి ఎవడో ఒక టైపిస్ట్ ఎక్కిచ్చిన దాన్ని వాడిని మార్చి అట్లా కాంట్రాక్టర్ల విషయంగానే నాకు తెలిసి ఒక డిఫెన్స్ కాంట్రాక్ట్ ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆ కాంట్రాక్ట్ కోసం సాక్షాత్తు నేను చెప్పకూడదు ఆ మాట, వెళ్ళి అడిగితే సమెక్స్ని వెళ్ళి అడిగితే 100 రూపాయల కాంట్రాక్టు నాకు 50 రూపాయలు ఇచ్చేయని అడిగాడు ఆ వ్యక్తి. ఎలా అండి? మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు అని చెప్పని ఒక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారా? నేను అంటే రాజకీయాలు అంటే ఏంటో నాకు అసలు మీనింగ్ తెలియదు. ఫస్ట్ థింగ్ సేవ చేయటమే రాజకీయం అని తెలుసు నాకు, అంతే. నేను ఎక్కడున్నా సరే నేను ఒక సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాను తప్పితే నేను ఏ రాజకీయ పార్టీ అండలో లేను, నేను ఏ రాజకీయ పార్టీకి అండగాడ్చేవాడిని కాదు. సో ప్రత్యక్ష రాజకీయాలంటే సంపాదన కోసం అనేది ప్రత్యక్ష రాజకీయం అయిపోయింది. వాళ్ళ సంపాదనకి అది ఒక మార్గం అన్నట్టుగా మాట్లాడుకుంటే నాకు వద్దది. జనం తరఫున నిలబడాలి అని అంటే ఎస్ నేను దాంట్లో ఉన్నాను, అందులో సందేహం లేదు. నా ఈ అవినీతి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి విషయంలోనండి 2000 రూపాయల్లో కూడా ఏమైనా ఇస్తావా అని అడిగే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంటున్నారు కదా, ఒక ప్రజలకు సేవ చేయడానికి పార్టీలో చేరక్కర్లేదు, అధికారంలోకి రావాల్సిన అవసరం లేదు, ఎలక్షన్స్లో పోటీ చేయక్కర్లేదు, సో ప్రజలకు సేవ చేయడం ఇంపార్టెంట్ అంటారు. మరి ఆయనది మీది ఒకే పందా ఉందని అనుకోవచ్చు అంటారా? అట్లే ఆయన పందా అయింది, నా పందా నాదండి. నా పందా నాది, ఆయన పందా అయింది. ఆయనతో నేను పోల్చుకోలేను. ఆయన ఒక స్టార్ ఇమేజ్ సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, నేను ఒక సామాన్య నటుడిని. ఆయనతో నేను కంపేర్ చేసుకోను. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మీకు పిలుపు వచ్చిందని కూడా నిజమేనండి? అన్ని అబద్ధాలండి, అసలు లేదండి. నేను ఆయన్ని ఖుషి సినిమా తర్వాత మళ్ళీ జల్సా సినిమా అప్పుడు కలిశాను, అంతకుముందు ఒకసారి కలిశాను. ఇంకా దాని తర్వాత ఈరోజు వరకు కూడా నేను ఒకసారి వైజాగ్ స్టేజ్ మీద ఒకసారి హలో అండి అన్నాను, అంతే తప్పితే నాకేమీ ఆయన పరిచయం లేదు. అంతగా అంటే ఒక నటుడిగా ఆయన్ని గౌరవిస్తాను, ఆయనకున్నటువంటి సేవాభావాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అంతవరకు తప్పితే నన్ను ఆయన పిలిచింది లేదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళింది లేదు. వచ్చే ఎలక్షన్స్కి మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అక్కడి నుంచి కూడా? నాకు కాదండి, బీజేపీలో ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడికి గురించి సపోర్ట్ చేసావని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిడతారు. టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనేమో నువ్వు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నావు అని చెప్పి అడుగుతారు. ఇది కాదంటే ఇక పవన్ కళ్యాణ్ పక్కన చేరుతున్నాడు, కన్ఫర్మ్ అయిపోయింది సీటు అని అంటారు. అంటే సోషల్ మీడియాకి మీరు చెప్పండి, ఒక గ్లోబ్ ఎలా అయితే ఉంటుందో అలా చెవులు కళ్ళు ఉన్నట్టు ఊహించుకోవటమే తప్పితే అన్నీ అబద్ధాలండి. నాకు ఆ ఉద్దేశం లేదు. బేసిక్గా నేను ఎవరి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. బేసిక్గా ఏంటంటే నేను వెళ్ళి నాకు ఒక ఫేవర్ చేయండి అని అడిగే మనిషిని కాదు నేను. నాకు చేతనైనంతవరకు పోరాడతా, అంతవరకే తప్పితే నేను వెళ్ళి సార్ నాకు ఒకటి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని నేను అడిగేవాడిని కాదు. నేను మీ పార్టీలో చేరతానని పోయి నేను అడిగేవాడిని కాదు. నన్ను ఎవరన్నా పిలిచి అడిగితే నేను చేయగలిగిన వరకు చేస్తాను, అంతవరకే తప్పితే నాకు ఈ నిలబట్టాలు పోటీ చేయటాలు కూడా అంత నా డబ్బు నా దగ్గర లేదు. ఇవాళ రాజకీయం అంటే ఓటు కొనాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ప్రజల్లో. ప్రజలు ఆశిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. లేకపోతే ఇదంతా కూడా కరప్షన్ అంతే. సరే, మీకు మంచి మనసు ఉంది, ప్రజలకు సేవ చేయాలని ఉంది, ఏ పార్టీలను జాయిన్ అవ్వను అని అంటున్నారు, అలాగే మీకు ఎవరి సపోర్టు ప్రస్తుతానికి లేదు. మరి ఏ బేస్ మీద ప్రజలకు సేవ చేయగలుగుతారు? పోరాటానికి ఉందండి, తప్పే ఎక్కడుంది? ఇప్పుడు పాలెం బస్సు నాకు ఎవరు సపోర్ట్ లేరు. నాకు అనిపించింది, నేను పోయాను, నేను ప్రశ్నించాను, అంతే తప్పితే
దానికేమీ ఎవరు అవసరం లేదు. అడగటానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం నాకు గుండె నిండా ఉంది. ఎందుకంటే నాకు చాలా చేసింది సమాజం, నా కుటుంబానికి చాలా చేసింది సమాజం. సో నా బాధ్యతగా నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. అది ఎవరైనా సరే. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినా నేను అడుగుతా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా నేను అడుగుతా. సరే, ఇప్పుడు నేను ఇప్పుడు అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు మీరు ఇప్పుడు నేను టీడీపీలో ఎప్పుడు లేనండి. టీడీపీ మీరు ఆయనకి బీజేపీ సపోర్ట్, బీజేపీలో ఉన్నాను, ఉన్నమాట వాస్తవం. నేను ఇప్పుడు లేను బీజేపీలో కూడా. ఒకప్పుడు అన్నారు, తర్వాత ఇప్పుడు బీజేపీలో ఉండి వీళ్ళని కూడా మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు, ఇది ఇలా కరెక్ట్ కాదండి, ఇలా ఉండండి అని మీరు చెప్తున్నారు. అవునండి. ఇప్పుడు మరి ఏ పార్టీలోనూ మీరు ఇలా ఇవ్వడలేకపోతే, మీకు ఇంత ఆగ్రహం ఉంటే రాజకీయాలు ఎలా విడతారు అనుకుంటున్నారు? నేను రాజకీయంలో లేనని చెప్తున్నాను కదండి. నేను ప్రజల తరఫున ఉన్నాను తప్పితే నేను రాజకీయంలో లేను. రాజకీయం అంటే ఏంటో మీనింగ్ నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటే, ఎవరైనా కష్టంలో ఉన్నారు, ప్రజల కష్టాల్లో ఉన్నారు అని అంటే నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. అది నేను ఒక సామాజిక కార్యకర్తని ఫీల్ అవుతాను, సమాజం పట్ల ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఫీల్ అవుతాను. రాజకీయాల్లోకి రావాలి అని అంటే, ఒక పార్టీ తరఫున చేరాలి అని అంటే బీజేపీలో చేరాను నేను ఇంతకుముందు. వాళ్ళంత పచ్చి మోసకారి పార్టీ ప్రపంచంలో ఎవరూ ఉండరు. వాళ్ళకి అధికారమే పరమావధి. దానికోసం ఎటువంటి దండయాత్రలు ఏం చేస్తారు, ఎవరినైనా రూల్డ్ అవుట్ చేస్తారు, అంతేనండి. డిమానిటైజేషన్ కూడా కొంతమంది పెద్దవాళ్ళని సేవ్ చేయడానికి మాత్రమే జరిగింది, పెద్దవాళ్ళని మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా అండి. పెద్దవాళ్ళు పర్మనెంట్గా పెద్దవాళ్ళుగా ఉండిపోతారు. మధ్యతరగతి వాడు, బిలో మిడిల్ క్లాస్ వాడు ఎప్పటికీ అలాగే ఉండిపోతాడు. ఎందుకంటే ఒక జనరేషన్స్, ఒక సిన్స్ 1970 తర్వాత పుట్టిన జనరేషన్ ఏదైతే సంపాదించుకొని, ఏదైతే కష్టపడి రూపాయి ఆ తర్వాత చేరిన ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే రూపాయి కష్టపడి సంపాదించి నా బిడ్డల కోసం పెళ్ళిళ్ళకో, నా పిల్లలకు చదువులకో వస్తాయని చెప్పి ఏదో ఒక చిన్న సైట్ కొనుక్కుంటే దాంట్లో డబుల్ అవుతాయి, త్రిబుల్ అవుతాయి అని అనుకున్న వ్యక్తులకి ఏం జరిగిందంటే జీరో అయి కూర్చుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లల చదువుల పరిస్థితి, బ్యాంకులో పోతే లోన్లు ఇచ్చేవాడు ఉండడు. మనం కారు కొనుక్కుంటే 10 లక్షల కారు అంటే మనం 17 లక్షలు కట్టాలి. చివరికి అది అయిపోయేసరికి 30 లక్షలు ఇల్లు అంటే ₹1,00,00,000 రెంట్, ₹1,00,00,000 వడ్డీ కట్టాలి ఆ లోన్ తీరేసరికి. మీరు ఒక్కరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు మంచి ఆలోచనలు ఉన్నాయి, ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నారు, ప్రతి పార్టీని మీరు ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలా చేయాలని వేలెత్తి చూపిస్తున్నారు. మీరు ఒక్కరు ఏం చేయగలుగుతారు? అదేనండి, నేను ఉపయోగపడతాను నిజాయితీగా. ఎవరైనా ఏ రాజకీయ, నేను శివాజీ ఉపయోగపడతాడు, శివాజీ అడిగింది మనం ప్రజల కోసం చేయగలుగుతాడు, మనం చేయగలం, శివాజీ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ తరఫున నిలబడతానండి. అంటే ఎలక్షన్స్లో కాదండి, వాళ్ళ పార్టీ తరఫున నిలబడి పనిచేస్తాను, అంతే తప్పితే ప్రజల కోసం అది కూడా. ఎందుకంటే నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఎవడైనా కావచ్చు ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మోసం చేశాడు ఆంధ్రప్రదేశ్ని. ప్రత్యేక హోదా అనేది ఎప్పుడైతే తాకట్టు పెట్టాడో, తన యొక్క ఇది కేవలం ఆ కుటుంబ స్వార్థ ప్రయోజనానికి తాకట్టు పెట్టేశాడు. తను చేసినటువంటి పనుల వల్ల కానివ్వండి, తన కుటుంబ ఆస్తులు రక్షించుకోవడానికి కానివ్వండి, ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేశాడు. ఆ వ్యక్తి తరఫున ఎప్పటికీ నేను సపోర్ట్ చేయలేను. ఎందుకంటే అతనే తిరిగి పోరాడతానని నాకు అంటే మాత్రం అప్పుడు అందరినీ కలుపుకొని పోరాడిన ఆయన ఖచ్చితంగా జనం నీ వైపు నిలబడతారు అని చెప్తాను. సో డిమానిటైజేషన్ అంతా కూడా నల్లధనాన్ని బయటికి వెలికి తీయడం ఎక్కడ వచ్చింది? నిన్న చూశారు కదా, నిన్న ఒక ఆర్టికల్ వేశాడు టైమ్స్ వాళ్ళు. ఆర్టికల్ ఏం చెప్తుందంటే 2013-14 తర్వాత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పడిపోయిందని ఆర్బీఐ ఒక నివేదికని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించింది. ఈరోజు మామూలు ప్రజలు కూడా బ్యాంకులో వెయ్యాలన్నా తీయాలన్నా వాళ్ళు వేసే ఛార్జెస్ కూడా భయపడి అమౌంట్ వేయడం లేదు, తీయడం లేదు అని కూడా ఒక వాదన ఉంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. భారతీయ జనతా పార్టీ దండయాత్ర చేస్తుంది తప్పితే ఏ పని చేసి ఈ రోజుకి భారతదేశానికి చేసిన పని ఏంటి? ఒక పని చేశాం, ఓకే సిస్టమ్ని గాడిలో పెడుతున్నాం అనే మాట వస్తే నేను అంగీకరిస్తా, అంతవరకే తప్పితే భారతదేశానికి కొత్తగా ఆధార్ వాళ్లే వద్దన్నారు, జీఎస్టీ వాళ్లే వద్దన్నారు. ఏ పని చేసినా బ్రిడ్జిలు కడతామని ఇప్పుడు మొన్న ఆయన పోయి ఆ సొరంగంలో, ఆయన పంజాబ్లో, కాశ్మీర్లో అనుకుంటా, ఆ సొరంగంలో పోయి ఆ బ్రిడ్జిల మీద నిలబడి ఒక మహారాజా వారు ఆనందిస్తున్నట్టు ఇంత గొప్ప పని చేశాను. అది కాంగ్రెస్ పార్టీ కట్టింది. అవన్నీ ఈ దేశంలో ఒక చెప్పుకోదగ్గ డ్యామ్ నిర్మించలేదు అతను. అతను ఏం చేయగలడంటే, ఈ దేశంలో మీరు చూడండి చాలా తెలివైన వాళ్ళు గుజరాతీస్, చాలా తెలివైన వాళ్ళు. ఈ దేశం ఆర్మీలో కూడా 3-4 ఉంటారు. ఆర్మీ మొత్తాన్ని గెలికినా కూడా ఉండేది సైన్యంలో కానివ్వండి ఏదైనా 3-4 వ్యక్తులు ఉంటారు, అంతే తప్పితే వాళ్ళు ఎప్పుడు పోరాడరు. వాళ్ళు పరిపాలించడానికి కూర్చుంటారు అంతే. ఇప్పుడు మన సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడికి అది మొదటి నుంచి కూడా 1947 నుంచి కూడా సౌత్ ఇండియా ప్రాతినిధ్యం అనేది జీరో.
వాస్తవంగా ఇంత పెద్ద దేశాన్ని కల్పించడం కరెక్ట్ కాదు కూడా, ఇంత పెద్ద జనాభా ఉన్న దేశాన్ని. ఎందుకంటే ఒక ప్రాంతానికి మాత్రమే న్యాయం జరుగుతుంది, ఇంకో ప్రాంతానికి జరగదు ఇది. అందుకే మీకు సౌత్ ఇండియా అనే పదం ఎందుకు వస్తుంది అని అంటే అది గ్రాడ్యువల్గా వస్తుంది భవిష్యత్తులో. ఖచ్చితంగా ఇటువంటి ధోరణులు ఉన్నప్పుడు, ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఏంటంటే తిరగబడతారు జనం, తిరగబడి చెప్తారు, నాయన మనం సపరేట్ విడిపోయి కలిసి ఉందామని చెప్పే పరిస్థితి వస్తుంది ఫ్యూచర్లో. శివాజీ గారు, ఇంత ముక్కుసూటిగా ఉన్నమాట అంటే ఊరుకు దూరం అంటారు. మరి ఈ ముక్కుసూటితనం అనేది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అందరికీ శత్రువులు అయిపోతున్నారు అంటే ఉపయోగాల గురించి నేను ఆలోచించలేదండి. ఉపయోగపడదా అనేది నేను అసలు పట్టించుకోను. నేను మరి ప్రజలకు సేవ ఎలా చేస్తారు మీరు? నేను సమస్యని వెలికి తీయటమే నా పని. లైక్ మీడియా ఎలాగైతే చేస్తో సమస్యని గురించి ప్రశ్నించడమే నా పని తప్పితే నాకేదన్నా రాజకీయ ఉద్దేశాలు ఉంటే ఇంకో రకంగా ఉండేవాళ్ళేమో తెలియదు. నాకు నిజంగా రాజకీయ ఉద్దేశం ఉంటే నేను బీజేపీలోనే ఉండేవాడిని, బయటపడేవాడిని కాదు. చంద్రబాబు నాయుడు గారి లాగా తెలివిగా పనిచేసుకుంటూ పోయేవాడిని. నేను ఏవో పదవులు పొందుతూ చక్కగా నా కుటుంబాన్ని జాగ్రత్త చేసుకునేవాడిని, లైక్ వెంకయ్యనాయుడు గారి లాగా అలా చేసుకుంటూ ఉండేవాడిని. కానీ నాకేంటంటే నాకు అది నచ్చలేదు. మనలాగా ఎంతోమంది పిల్లలు ఉంటారు, ఎంతోమంది ఆసరా అందని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఒక చెయ్యి ఇచ్చే కావాలి, ఒక చెయ్యి ఇచ్చే నగరం కావాలి. అటువంటి నగరం లేదు ఇప్పుడు అక్కడ. కేవలం చంద్రబాబు నాయుడు అక్కడ మందు అమ్ముకుంటున్నాడు, కాంట్రాక్టులు చేసుకుంటున్నాడు, ఇంత మించి అతను చేస్తుంది ఏం లేదు అక్కడ. సో ఆ బాధ నాకు చాలా ఉందండి స్టిల్ ఇప్పుడు కూడా. మధ్య సమూహంలో కూడా ఒక రెసిడెన్షియల్ ఏరియాలో కూడా కళ్ళు కాంపౌండ్లు పెట్టారు. అసలు దారుణం అండి. మీకు బెల్ట్ షాపులు చూస్తే బెల్ట్ తెస్తారు. అసలు బెల్ట్ షాప్ సంస్కృతి తెచ్చిందే అతను రాష్ట్రంలోకి. ఈ దేశంలో బెల్ట్ షాప్ అనే సంస్కృతి తెచ్చిన మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన మీద ఎంతో గౌరవం ఉండేదండి ఇతను ఆంధ్రప్రదేశ్ని. అంటే పైగా ఇంకోటి అతని ధోరణి మారాల్సిన పరిస్థితి ఏంటంటే హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటాడు అతను ప్రతిదీ. నువ్వు హైదరాబాద్తో ఎలా కంపేర్ చేసుకుంటావు? 400 సంవత్సరాలు కష్టపడితే కానీ 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కానీ ఈ హైదరాబాద్ నగరానికి ఎంతోమంది సుల్తాన్లు, గొప్ప గొప్ప సుల్తాన్లు పరిపాలించి వాళ్ళకి తెలిసినవన్నీ కట్టి చేస్తే ఒక నగరం ఏర్పడింది. అలాంటిది నువ్వు అమరావతిని ఊరికే లేపేస్తాను, ఓవర్ నైట్ లేపేస్తానంటే అది కారుతా ఉంది బిల్డింగ్. ఎప్పుడండి ఒక బిల్డింగ్ కట్టాలంటే మనం ఉండే ఇల్లు కట్టుకోవాలంటే సంవత్సరం పడుతుందండి. సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. ఒక చిన్న 2 బెడ్రూమ్ హౌస్ కట్టుకోవాలంటే ఆ ఇంట్లోకి చేరేసరికి ఒక 1 year పట్టింది కదండి. ఇంకా కొంచెం పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే 3-4 ఏళ్ళు. నా ఫ్రెండ్స్ కట్టారు, 3-4 ఏళ్ళు పట్టినాయి ఒక్కొక్క ఇల్లు. అంటే అది అంతే. నువ్వు 100 రూపాయల వస్తువుకి 500 రూపాయలు 5,000 రూపాయలు ఇస్తాను, మీరు నాకు కరెక్ట్గా రేపు సాయంత్రానికి కట్టేయమంటే నీ తాత సొమ్మయ్యా అది? అంటే ప్రజలలో అవిద్య ఉండడం వల్ల వాళ్ళు చెప్పేదంత నమ్ముతారంటే అవిద్య కాదండి. ఇక్కడ ఏమైపోయిందంటే ఆంధ్రప్రదేశ్లో కులతత్వం ఎక్కువైపోయిందండి. ఈ 3 కులాల మధ్య, కమ్మారెడ్డి కాపు మధ్య కులతత్వం పెరిగిపోయిందండి. మరి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఈ పరిస్థితిని? అర్థం చేసుకుంటారు కానీ కులాన్ని వదులుకోలేకపోతున్నారు. వాళ్ళకి తెలుసు రేపు పొద్దున ఎవరైతే బీజేపీతో కలిసి ఉంటారో తొక్కేస్తారండి, డౌటే లేదు మీకు. బీజేపీని అడ్డంగా తొక్కేస్తారు ప్రజలు. ఎందుకంటే ఇంత మోసం అనేది మన మనసులో పెట్టుకున్నారు అంతే, బయటపట్టలేదు. ఓట్లు బయటపడుద్ది ఆ విషయం. ఇప్పుడు డిమానిటైజేషన్ అప్పుడు కూడా ఎడ్యుకేటెడ్స్ కూడా అందరూ సపోర్ట్ చేశారే తప్ప దాన్ని ఎవరు నాకు అర్థం కాని విషయం ఏంటంటే కొంతమంది ఎడ్యుకేటెడ్ మేము మాత్రం ట్యాక్స్లు కడుతున్నాం అని ఫీల్ అవుతారు. నూజిడి కొనుక్కున్నాడు కూడా ట్యాక్స్ కడుతున్నాడు, ఆ విషయం మర్చిపోతున్నారు. ట్యాక్స్ ఎవడగడ ఈ దేశంలో 60% ఆర్థికంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ జనాభా అండి. 60 అగ్రికల్చరు ట్యాక్స్ ఫ్రీ అనమాట, ట్యాక్స్ ఫ్రీ. మిగతా 40%లో 27% దాదాపు సర్వీసెస్లో ఉన్నారు. 27% 30% సర్వీస్ ఉన్నాడు, వాడు కంపల్సరీ ట్యాక్స్ కట్టాలి, బై డిఫాల్ట్ కట్టాలి, మీరు కడతారు. ఇక్కడ రైతు ఏం చేస్తున్నాడు? రైతు ఎరువులు కొన్నప్పుడు ట్యాక్స్ కడతాడు, చాలా విషయాల్లో ట్యాక్స్ కడతాడు, మందులు కొన్నప్పుడు ట్యాక్స్ కడతాడు, తను బతకడానికి కొనుక్కునే తిండి మీద ట్యాక్సులు కడతాడు. ఏదో పిచ్చి అంతే. ఏమండి మోడీ జన్మ నక్షత్రం టైం చాలా బాగున్నాయి కాబట్టి నడుస్తుంది, నడిపిస్తున్నాడు. అతని జాతకం నడుస్తుందండి. ఏమి చేయకుండా ఒక గొప్ప వ్యక్తిగా అతను ఒక గొప్ప సంస్కరణ తీసుకొచ్చి ఈ దేశాన్ని అనుకోని మలుపు తిప్పినటువంటి సంఘటన ఒకట్లేదు. సరే, మీ చేతిలో అధికారం లేదే మీరు ప్రజలకు సేవ ఎలా చేయగలుగుతారు? ఎందుకు డబ్బు కావాలి, అధికారం కావాలి, ఈ రెండూ లేనప్పుడు ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలుగుతారు? కరెక్టేనండి, మంచి ప్రశ్న అది. నేను సేవ చేయాలనుకున్నది ప్రజలకి వాళ్ళు మర్చిపోయిన విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉంటమే నేను చేసే సేవ. ప్రత్యేక హోదా అనేది నిజంగా సంజీవిని. బీజేపీ నాయకులందరూ కూడా విపరీతంగా ఇంకేముందండి తీసేశారు, అసలు ఎక్కడా లేదు దేశంలో, 2017 నుంచి అసలు ఎక్కడా లేదండి. స్టిల్ ఇట్ ఈస్ దేర్. ఏం సమాధానం చెప్తారండి? జమ్మూ కాశ్మీర్లో ఎవరో తీసేస్తారంట అనే మాట అనగానే తీసేసి చూడని తెలుస్తున్నారు.
ఒకసారి ఇచ్చిన తర్వాత ఆ రాష్ట్రాలకి తీసేయటం కుదరదు. సమయం అయిపోతే తీసేయచ్చు. ఏ రాష్ట్రానికైనా 5 సంవత్సరాలే మనకు మొదలుపెట్టినప్పుడు. జమ్మూ కాశ్మీర్ తప్ప మిగతా ఏ రాష్ట్రానికైనా 5 సంవత్సరాలే. 5 సంవత్సరాలు అయిపోయి తీసేస్తారు. ఆబ్వియస్లీ మీ రాజకీయ ప్రయోజనాల కోసం పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసినట్టయితే 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల పాటు హైదరాబాదు యాక్చువల్లీ ఉమ్మడిగా ఉంటుంది. అది ఈ విషయం మీద ఎవ్వరూ మాట్లాడట్లేదు. అక్కడి నుంచి సపరేట్గా వాళ్ళు అసెంబ్లీ మళ్ళీ అక్కడ అన్ని సపరేట్గా పెట్టేసుకుంటే అదేనండి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనం ఇల్లు కట్టుకుంటున్నాము అని అంటే మనం ఎక్కడో ఒక ఇంట్లో అద్దెకుండి మనం ఇల్లు కట్టుకుంటాం కదా. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి గుడిసేసుకొని ఉండి అక్కడే కట్టుకోం కదా ఇల్లు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేసిన పని అదే. అతను అక్కడికి వెళ్ళి కూర్చొని అక్కడ కట్టిస్తాడు. ఏం కట్టావు? 3.5-4వ సంవత్సరం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ 5 ఏళ్ళు. ప్రజలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఇన్నేళ్ళు అయింది, నువ్వేం సాధించావు ఎందుకు అడగలేకపోతున్నారు? కాదండి, దేవుడిని నమ్మేవాళ్ళు ఏదో చేస్తాడు భగవంతుడు ఏదో చేస్తాడని వెయిట్ చేస్తారు, కానీ దేవుడి మీద ఫైట్ చేయరు కదా. ఒక దేవుడిలాగా నమ్మారు. అతనేమో అతని స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్కి ఏ పార్టీ రావచ్చు అంటారు ఆంధ్రాలో? చంద్రబాబు నాయుడు రాడండి, అన్డౌటెడ్లీ. ఇక్కడ మన తెలంగాణలో ఆబ్వియస్లీ కేసీఆర్ అంటే మనకి చూసే వాళ్ళకి కామన్. మనకు ఆ పార్టీలు ఏంటో తెలీదు. మన కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, ఏ పార్టీ కాదు. మనం ఇక్కడ చూస్తుంటే ఏం తెలుస్తుందంటే సంథింగ్ హీస్ డూయింగ్, ఏదో జరుగుతుంది. ఇప్పుడు చెరువులు కానివ్వండి, అలాగే మిషన్ కాకతీయ కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, మొత్తానికి ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పుడు చాలా ఎత్తిపోతల పథకాలన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఇటు మన జోరాల కింద కొన్ని ఎత్తిపోతలు వేశారు, అవి కంప్లీట్ చేశాడు. కొన్ని ఇప్పుడు మళ్ళీ ఎస్ఆర్ఎస్ని మళ్ళీ ఓపెన్ చేసి దాన్ని పునర్జీవం అనేది ఏదో మళ్ళీ దాన్ని పెంచడం ఏదో చేస్తున్నాడు, హైట్ పెంచడం ఏదో జరుగుతాం. హీఈస్ డూయింగ్ సంథింగ్. కరప్షన్ పూర్తిగా తగ్గిపోయింది సిటీలో. ఎవరైనా సరే ఒక్కళ్ళు కూడా మీకు అక్కడ సెక్రటేరియట్లో ఎవరు కనపడరు. ఆయన అదే మన ఛాలెంజ్ చేస్తున్నాడు, ఓపెన్ ఛాలెంజ్. సో ఏంటంటే కొన్ని చూస్తున్నాం మనం, కొన్ని కనిపిస్తుంది. ఏమండి, జనం పిచ్చోళ్ళు కదండి. పాజిటివ్నెస్ ఏంటి, నెగిటివ్గా ఏం జరుగుతుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది. సరే, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత చాలామంది అసలు మామూలు రిక్షాలో తొక్కేవాడి దగ్గర నుంచి, ఆటో వాడి దగ్గర నుంచి, ఇళ్లలో పనిచేసుకుంటే బేసిక్గా తెలంగాణ జిల్లాలో ఎడ్యుకేషన్ పర్సంటేజ్ చాలా తక్కువ ఇక్కడ తెలంగాణ జిల్లాలో. అయితే హైదరాబాద్ లేదే తెలంగాణకి ఇదే తల అనుకోవాలి. హైదరాబాదే తెలంగాణకి. మిగతా జిల్లాలో, తెలంగాణలో ఉన్న మిగతా జిల్లాలో చూసినట్టయితే ఇల్లిటరసీస్ అనేది చాలా ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. ఎవరిని అడిగినా ఏమోనమ్మా ప్రతి తెలంగాణ వస్తే మాకేంటి, మాదేం మాకు తెలియదు, అది ఓన్లీ తప్ప ప్రజలకు ఏమీ అందులో ఇన్వాల్వ్మెంట్ లేదు, ప్రజలకు ఏమీ తెలియదు అని అనుకోవచ్చుంటారు. ఇందులో లేదు అనుకోలేము. ప్రజలకు ఏమీ తెలియదు, ఏమీ జరగట్లేదు అని అనుకుంటే నెగిటివ్ ఈజీ కనపడిపోద్దండి. ఇప్పుడు నేను కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ని కదిలిచ్చామనుకోండి, పనులు ఈజీగా జరిగిపోతున్నాయి. పనులు ఈజీగా అంటే ఫైల్ కదలాలి. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తే ఎంతతో ఈ మాటతో మొదలవుతుంది. ఎంత ఉంటుంది ఏంటి వాల్యూ అంటే ఇక్కడ అడగట్లేదు అంటారు. లేదు, ఐ కెన్ గివ్ అష్యూరెన్స్. లేదండి, అసలు లేదు అని నేను ఎక్కడైనా కానీ ఎక్కడో చోట ఎంతో కొంత, అంతేగాని విచ్చలవిడితనం ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, చీఫ్ మినిస్టర్ దాకా వాళ్ళ పిల్లల దగ్గర నుంచి, అలాగే మంత్రుల పిల్లల దగ్గర నుంచి, మొత్తం ఇసుక దందాలు మొత్తం కూడా ఎమ్మెల్యేల దగ్గర నుంచి అలా లేదండి తెలంగాణలో. ఆ పరిస్థితి లేదండి. టీఆర్ఎస్ పార్టీ అసలు వాళ్ళు ఇక్కడ అధికారంలోకి రావడానికి ముందు వాళ్ళు ఒక్క నినాదంతో వచ్చారు. ప్రజల్లోకి వెళ్ళింది కూడా ఒక్క నినాదమే. మీరేమనుకోకపోతే నేను ఒక విషయం చెప్తానండి. మనం తెలంగాణ ప్రాంతం గురించి నేను మాట్లాడటం అనేది ఒక రకంగా కరెక్ట్ కాదు. ఆ రాజకీయం ఏం జరుగుతుంది అనేది అంటే ఇప్పుడు కరెంట్ ఇష్యూ మనం తీసుకున్నట్టయితే కనుక ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ అనేది ఒక కుదిపేసింది మొన్న. మళ్ళీ ఇప్పుడు ఎవరూ దాని గురించి మాట్లాడటం లేదు. అంటే అసలు డ్రగ్స్ అనేది ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు మాత్రమే వాడుతున్నారా, వాళ్ళు మాత్రమే హైలైట్ చేశారు అని అంటే కారణం ఏంటంటారు? అట్లా అని కాదండి. నాకు ఒక రకంగా నాకేమనిపిస్తుంది అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం లేదు డ్రగ్స్ వాస్తవంగా. అందులో కొంతమంది వ్యక్తుల మీద ఆరోపణలు వచ్చినాయి, విచారణ జరిగింది, విచారణకు నివేదిక రావాలి. దాని గురించి ఆ 12 మంది విషయం గురించి మనం మాట్లాడుకోలేము. వాళ్ళల్లో నేరస్తులు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే, తప్పులేదు. దీన్ని ఏంటంటే ఒక రకంగా పాజిటివ్నెస్ ఉంది, ఇంకో రకంగా నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఏంటంటే ప్రజల్లో తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఒక రకమైనటువంటి కేర్ అనేది వచ్చింది.
చూడాలి పిల్లలు ఏం చేస్తున్నారు అనే ఒక భావం కలిగింది. అది సినిమా వాళ్ళు కావటానే ఈ రోజున విషయం అందరికీ రీచ్ అయింది. దానిలో పాజిటివ్ తీసుకొచ్చారా? డెఫినెట్గా పాజిటివ్ తీసుకోవాల్సిందేనండి. డ్రగ్స్ అనేది దరిద్రమైనటువంటి విషయం, దారుణమైన విషయం, మన చట్టాలకు వ్యతిరేకం. అది ఖచ్చితంగా శిక్షలు అనుభవించాల్సింది ఎవరైనా సరే వాడితే. అది సినిమా ఇండస్ట్రీ అయినా బయట వాళ్ళైనా ఎవరైనా సరే. పిల్లల్ని బయటేయటం అనేది తప్పు, పిల్లల్ని తీసుకురాకూడదు. ఎందుకంటే వాళ్ళ భావి భారత పౌరులు వాళ్ళందరూ కూడా మన నెక్స్ట్ డెవలప్మెంట్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఈ దేశానికి సంబంధించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి తప్పితే వాళ్ళని బయట తీసుకొచ్చేయమని వర్మగారిలాగా నేను మాట్లాడలేను. వర్మగారు కూడా నిన్న ఆయన ఇష్టం అండి, ఆయన ఇష్టం, ఆయన ఏమైనా మాట్లాడతారు. ఆయన చాలా పెద్ద డైరెక్టరు, ఆయన ఏం మాట్లాడినా చెల్లుతుంది. ఆయన అవసరం అనుకుంటే తీసుకుంటారు. ఇప్పుడు సిట్ తప్పు లేదంటే ఎవరిది తప్పు, అసోసియేషన్ ఎవరి తప్పు అంటారు? ఎవరిది తప్పు లేదు. సినిమా ఇండస్ట్రీ తరఫున ఆ నలుగురు మాట్లాడారు అని అంటే, ఆ నలుగురు సంతకాలు పెట్టి పంపించారు అని అంటే అది మన బాధ్యత. మనం మంచి సంకేతాలు ఇవ్వాల్సిందే వాళ్ళకి. మన బాధ్యత. వాళ్ళు తప్పు చేశారని అనుకుని వర్మగారికి ఏదో ఒకటి కావాలి కాబట్టి అతను ఆ బాంబేలో కూర్చొని అతను ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అది పట్టించుకోకూడదండి. ఆయన ఏ సందర్భంలో దేనిలో నుంచైనా ఏమైనా లాగగలడు. కాబట్టి ఆయన గురించి పెద్దగా పట్టించుకోవటం అనవసరం. ఆయన అన్నిటికీ అతీతుడు, ఒక రకంగా భగవంతుడు అనుకోవాలి ఆయన్ని, అంతేనండి. ఇప్పుడు మీ గళం వినిపించాలి అని అన్నప్పుడు, లేదా మీ భావాలు 10 మందికి తెలియజేయాలని అన్నప్పుడు ఒక టీవీ నేను మాత్రమే సపోర్ట్ చేస్తుంది, మిగతా మీడియా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనే వాదన ఉంది. అదేం లేదు, మీ అభిప్రాయం? అదేం లేదండి. ఫస్ట్లో అడిగినప్పుడు అందరూ చేస్తూ ఉన్నారు. తర్వాత కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. ఎందువల్ల? స్పెషల్స్ ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయండి. ఎందువల్ల అని క్వశ్చన్ చేస్తారు. రైట్, నాకు లేదు. నాకు సపోర్ట్ చేశారు టీవీ నైన్, అది ప్రత్యేక హోదా వరకు. అది ఖచ్చితంగా నేను చాలా చాలా రుణపడి ఉంటాను వాళ్ళకి. మిగతా వాళ్ళు అంటే ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే అందరూ వేశారండి, నేను వేయలేదని నేను అనలేను. అంటే ఈ మీడియాలో కూడా ఈ కులం అనేది అంత పెద్దగా ప్లేస్ చేస్తుందని అనుకుంటున్నారు? లేదండి, అది నేను నమ్మనండి. ఊరికే అనుకుంటారేమో కొంతమంది తప్పితే. ఎందుకంటే ఎవరొకరికి ఏదో ఒకటి ప్రతి ఒక్కరిని విమర్శించాలనే ఆలోచన ఉంటుంది. తన గురించి మనం నలుగురు మాట్లాడుకోవాలంటే ఇంకొకరిని విమర్శించాలి కాబట్టి అంతే తప్పితే నాకు తెలిసైతే నేను చూడలేదు మరి మీడియాలో కులం అనేది. ఈ గ్లామర్ కోసం డ్రగ్స్ తీసుకుంటారు అనే వాదనలో ఆయన తప్పండి, అబద్ధాలండి. ఆయన గ్లామర్ కోసం డ్రగ్స్ తీసుకోవటానికి, గ్లామర్ కోసం ఫెయిర్ అండ్ లవ్లీ వాడుకోవచ్చు, లేదంటే ఇంకోటి వాడుకోవచ్చు. అంతేగాని గ్లామర్ కోసం డ్రగ్స్ ఏంటండి దరిద్రంగా, అవన్నీ పిచ్చి మాట్లాడండి. మరి ఎందువల్ల వచ్చిందంటారు? ఎక్కువగా దీని మీదే ఫోకస్ చేస్తారు ఇప్పుడు. డ్రగ్స్ అనేది మత్తు ఇస్తారు, ఒక రకమైన ఆనందాన్ని ఇస్తుంది, అనేది ఫీలింగ్ అంట. నాకైతే అంత ఐడియా లేదు అసలు దాని గురించి. నేను మందే తాగను, ఇంకది నాకు డ్రగ్స్ గురించి అంత ఐడియా లేదండి. దేనికి తీసుకుంటారో మరి, దాన్ని ఆనందం అని విన్నాను, అదొక లోకంలోకి వెళ్ళిపోతారని విన్నాను. అది కూడా మన వెబ్సైట్లు సోషల్ మీడియాలో విన్నది. అది అంతకుమించి నాకేం తెలియదండి దాని గురించి. భగవంతుడు నమ్ముతారా మీరు? పూర్తిగా నమ్ముతానండి. ప్రకృతిలో ఏదో ఉంది శక్తి, ఆయనే వెంకటేశ్వర స్వామి అనుకుంటాను నేను, నా వరకు నేను. సో మీరు 24 గంటలు ప్రజల సమస్యలు గురించి ఆలోచిస్తూ, మరి మీ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి? లైవ్లీహుడ్ ఎలా నడుస్తుంది ఇప్పుడు? నేను చెప్పాను కదండి, నేను కొంత కంటెంట్ అది ఇస్తూ ఉంటాను కాబట్టి నాకు అది పెద్ద ఇష్యూ కాదు. అలాగే నేను 20 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నా. కుటుంబాన్ని నడపడానికి పెద్ద ఇష్యూ ఏం లేదు నాకు. సో ఇప్పుడు సినిమా చేయాలని అనిపించింది 4 ఏళ్ళ తర్వాత. లాస్ట్ సినిమా బూచమ్మ బూచోడు, బాగానే ఆడింది ఆ సినిమా. సో దాని తర్వాత నేను పూర్తిగా ఇటువైపే ఉండిపోయాను నేను ఇంకా. సో ఇప్పుడు అనిపిస్తూ ఉన్నప్పుడే అడిగాడు గోపి, అదే లక్కీ మీడియా, సినిమా చేద్దాము మనం. సో అలాగే ఓకే అనుకుని ఒక స్క్రిప్ట్ అనుకున్నామండి. యాక్షన్ థ్రిల్లర్ అది సినిమా. సో అది అక్టోబర్ నుంచి ఉంటుందండి. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానంటున్నారు, మీ కోపాన్ని తగ్గించుకోరు, ఈ పాయింట్ అవుట్ చేసి అందరూ వేర్లు పిచ్చేది తగ్గించుకోరు. మరి ప్రజల్ని 24 గంటలు ఒక సమస్యని ఎత్తి చూపుతూ వాళ్ళ అవేర్నెస్ పెంచడం వల్ల ఉపయోగం ఏంటి? అవేర్నెస్ పెంచడం వల్ల కాదండి, ప్రజల ముందుకు వచ్చి అడగడం కాదండి. నేనేమంటాను, శ్రీ కవితలు రాశాడు సమాజాన్ని మేల్కొలుపుదామని. అతనే రోడ్డు మీదకి రాలేదు, అతను రాశాడు, ఒక బుక్ రాశాడు, వదిలాడు జనంలోకి, అది పనిచేసింది అంతే. నేను ఒక ఆర్టిస్ట్ని, నేను ఒక ఇష్యూని ఓపెన్ చేస్తే నలుగురు మాట్లాడుకుంటారు, నలుగురికి అంగీకారం అయిందనుకోండి, దాని విషయం ఇంకో లెవెల్కి వెళ్ళుద్ది. నేను ఆ పని చేస్తున్నాను ఇప్పుడు నేను సైలెంట్గా ఉండి ఏదో ఒక పార్టీ కొమ్ము కాసి అంటే అది మళ్ళీ వేరే రాజకీయం.
ప్రొఫెషన్ అది. అంటే ప్రొఫెషనల్ ఇన్కమ్ చూసుకునే సోర్స్ చూసుకునేటటువంటి మరి ఒక అందులో రాజకీయ మీరు క్రీడ. ఆలోచించలేదు? నాకు ఆ క్రీడ అవసరం లేదండి. నేను ఆ రాజకీయాలు అంటే నేను ఒకటే చెప్తున్నా కదండి, రేపు ఎలక్షన్లో ప్రత్యేక హోదా వర్సెస్ ప్రత్యేక ప్యాకేజ్ ఇదే వద్దు, మీరు చూడండి కావాలంటే. ఆ రోజున ఖచ్చితంగా ప్రత్యేక హోదా వైపు నేను సపోర్ట్ చేస్తాను. ఎవరైతే ప్రత్యేక హోదా వైపు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ప్రత్యేక ప్యాకేజీని పట్టుకుని ఉంటే మాత్రం ఆయన అవుట్. మరి ఇప్పుడు మీరు బీజేపీలో ఉంటూ అప్పుడు ఎవరైతే మీరు సపోర్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు వీళ్ళు బీజేపీలో మనం ఉన్నట్టేం కాదండి, మనకి వాళ్ళకి అసలు టచ్ చేయలేదు, మనకు సంబంధం లేదు వాళ్ళకి. అసలు బీజేపీతో మనకు సంబంధమే లేదు. అసలు గోల్ ఏం పెట్టుకున్నారు మీరు? ఇదండి మీ గోల్స్ ఏంటి అసలు? ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప రాజధాని నిర్మాణం జరగాలి, ఆ ప్రాంతంలో ఉన్న పిల్లలకి ఉపాధి అవకాశాలు పెరగాలి. మాకులాగానే ఎంతోమంది హైదరాబాద్ నగరానికి వచ్చినట్టు అక్కడ ఒక ప్రపంచ స్థాయి నగరం ఏర్పడాలి అని అంటే పేపర్లలోనూ టీవీల్లోనూ చూపించడం కాదు, నిజమైన నగరం కావాలి. 33,000 ఎకరాల ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ భూమిలో గొప్ప రాజధాని నిర్మించడానికి ఏ రాజకీయ పార్టీ అయితే ముందుకు వస్తో ఆ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆ ప్రాంత ప్రజలకు ఎంతో కొంత నా వంతు ఉడతా భక్తి సాయం చేశాననే ఫీలింగ్ నాకు కావాలి. నేను అదే చేస్తున్నాను. సరే, ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అమరావతి విడుదల చేసేస్తానని ఊరికే కబుర్లు చెప్తున్నారు కదా, అది నడవట్లేదు, అది జరగట్లేదు అంటున్నారు. మరి ఎవరు చేస్తారనుకుంటున్నారు? వస్తారండి. ఇప్పుడు 200 సంవత్సరాలు ఫైట్ చేస్తే కానీ గాంధీ అని ఆయన వచ్చాడు. అలాగే వస్తారు. జగన్మోహన్ రెడ్డి కడతారేమో, లేదా పవన్ కళ్యాణ్ గారు కడతారు, లేదంటే ఇంకా శివాజీ కడతాడు, ఏమో తెలియదు. ఏమో రాజకీయాల్లోకి రావాలనే ఉందండి. గాంధీ గారు రాజకీయాల్లో ఉన్నారా? లేరుగా. గాంధీ గారు రాజకీయాల్లో ఏం లేరు కదండి. ఏ రాజకీయ పార్టీలో సపోర్ట్ ఉంది, కాంగ్రెస్ ఉంటుంది, నాకు కూడా ఉంటుందేమో. పార్టీలు ఒక పార్టీ అనేది నేనేం పెట్టుకోలేదు. నా సిద్ధాంతం ప్రజల వైపు నిలబడాలి, నాకు నా దృష్టికి వచ్చిన సమస్యని లైవ్లో ఉంచాలి. నేను అదే పని చేస్తున్నాను. నాకు ఇంకా వేరే గోల్స్ ఏం లేవు. రాజకీయ గోల్స్ ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, అలాంటి గోల్స్ ఏం లేవు. తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు సపరేట్ అయిపోయిన తర్వాత చలనచిత్ర పరిశ్రమ 2గా విడిపోయింది అని అంటున్నారు. నిజమేంటారా? ఒట్టిదేనండి, ఏం లేదండి. చక్కగా అందరు కలిసి పనిచేసుకుంటున్నారు. హైదరాబాదు ఉమ్మడి రాజధాని అయినా అవ్వకపోయినా ఇక్కడ అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నేను అనుకోను. ఎందుకంటే అందరూ తెలివైన వాళ్ళే, జాగ్రత్తగా పోతున్నారు అంతే. అలాగే పోవాలండి. మనం కొట్టుకుంటే తెలుగుడు కొట్టుకుంటే విలువ ఉండదు. అలాగే ఆ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా సినిమా పరిశ్రమ రావాలి. ఎందుకంటే సినిమా వల్లండి ముందు ఆ క్యాపిటల్ గ్లామర్ వస్తుందండి. క్యాపిటల్ గ్లామరస్ మీరు ఎక్కడైనా చూసుకోండి. హైదరాబాద్ పరిశ్రమ వచ్చిన తర్వాత చాలా గ్లామర్ వచ్చింది. చెన్నై కానివ్వండి, మీరు బెంగళూరు తీసుకున్నా, బాంబే తీసుకున్నా. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి లాగా అతని ప్రభుత్వంలో ఎవరికైతే ఎక్కడెక్కడ భూములు ఉంటాయో ఆ భూముల్లో రాజధాని రావాలని కోరుకుంటే మనం ఏం చేయగలిగింది లేదు. ఖచ్చితంగా క్యాపిటల్ సిటీలో సినిమా పరిశ్రమ ఉంటే, అక్కడ సినిమా కార్యక్రమాలు జరుగుతుంటే, దాన్ని మీడియా కవర్ చేస్తుంటే, ప్రపంచ స్థాయి కవరేజ్ దొరికితే అప్పుడు ఆ క్యాపిటల్ గ్లామర్ వస్తాయి. ఎందుకు కేసీఆర్ గారు సినిమా పరిశ్రమకి ఏది కావాలనేస్తున్నారు? ఎందుకంటే అది కావాలి. సినిమా అనేది ఒక గ్లామర్. ఆ గ్లామర్ని ఊరికే ఏదో టైంపాస్కి వాడుకుందాం, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని వాడుకున్నట్టు టైంపాస్కి వాడుకొని వదిలేద్దాం అని అనుకుంటే కుదరదు. సినిమాని ఏ రోజుకైనా సరే. ఆ సినిమా ఎన్టీ రామారావు గారు కాబట్టి అది తెలుగుదేశం పార్టీ అయ్యింది. చంద్రబాబు నాయుడు గారు అయితే అయ్యేది, ఆయన వల్ల అయ్యేదా చెప్పండి మీరు? నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ పెట్టేసి అది ఈరోజు ఈ స్థాయిలో ఉండేదా? మహానటుడు రామారావు గారు తెలుగువాడంటే ఒక ప్రపంచానికి తెలియజేసినటువంటి మహా వ్యక్తి. ఆ వ్యక్తి కాబట్టే ఒక తెలుగుదేశం పార్టీ అయింది తప్పితే ఈయన వల్ల అయితే ఏమైతే, ఈయన వల్ల క్లోజ్ అవుద్ది. చూడండి మీరు. మీ ముక్కుసూడి తత్వం వల్ల శత్రువులు పెరుగుతున్నారని అనిపిస్తుంది. ఎవడండి శత్రువు? నేను ఓటేసాను అడుగుతున్నా, ఎవడు శత్రువు నాకు? నేను ఎవరిని అంటున్నాను? నేను ఓటేసాను, నువ్వు ఈ ప్రామిసులు చేసావు, నువ్వు మాకు అడగకుండా ఎలా ఉంటాను? నాకు అప్పించినోడు నన్ను అడగడా? మరి మిగతా వాళ్ళు ఎవరు అడగడం లేదు కదా. మీరు నేను అడుగుతానండి. నేను ఓటేసాను కాబట్టి నేను అడుగుతాను. నేను నీకు సపోర్ట్ చేసా కాబట్టి నేను నిన్ను అడుగుతా. దానికి శత్రువు అయిపోతావా నువ్వు? పోనీ నీ ఆస్తులను తెచ్చిమంటున్నా? నేను కాదు కదా. నువ్వు చెప్పిన పని చెయ్యి అని చెప్తున్నావు. ఈ కమెంట్స్ పెడతా ఉంటారు కొంతమంది సన్నాసులు. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదే.
నేను మాట్లాడింది, నేను ఎవరికైతే ఓటేసానో, ఎవరినైతే సపోర్ట్ చేశానో, ఎవడైతే హామీలు ఇచ్చాడో అతన్ని క్వశ్చన్ చేస్తున్నాను నేను. అతనేమనంటే నేను పడతా. అతను ఏదన్నా అడిగితే నన్ను క్వశ్చన్ అడిగితే నేను సమాధానం చెప్తా. కులాలను అడ్డం పెట్టేసుకొని ఏ కులముడు ఆ కులముడిని వెనకేసుకొస్తూ ప్రాంతాన్ని వదిలిపడేసి చాలా దానికన్నా ఇంకా దరిద్రం ఇంకేముండదు ప్రపంచంలో. సరే, వీటన్నింటికి కూడా ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో అవిద్య అనేది తొలగాలి. దీనికి సంబంధించి మరి ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అవిద్య అనేది తగ్గిపోతుందండి, ఎట్టి పరిస్థితులు తగ్గిపోతుంది. వీళ్ళు ఏంటంటే గ్రామ స్థాయిలో ఈ లిక్కర్ని పంపించడం అనేది తగ్గించాలి ఫస్ట్ థింగ్. నా చిన్నతనంలో అండి ఊర్లో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు తాగేవాళ్ళని, ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు తాగని వాళ్ళని. అంటే మరి ఎప్పుడు ఆంధ్రాలో ఇన్కమ్ సోర్స్ ఒకటే ప్రస్తుతానికి ఎక్కువగా కనిపించేది. ఇక్కడంటే మనకంటే తెలంగాణకి హైదరాబాద్ 27,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల నుంచి 25,000 కోట్ల రూపాయల మద్యం ఆదాయం అండి చంద్రబాబుకి. 10,000 కోట్ల రూపాయలు సెల్ ఫోన్ ఆధారిత సేవల మీద 10,000 కోట్ల రూపాయలు ఇద్దరు ఉమ్మడి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం. చూడండి, ఇంకా వేరే ఏమున్నాయి అక్కడ? మరి ఏమవుతుంది డబ్బంతా? కనీసం మరి ప్రజలకు అక్కడ పనులు జరగక అతని ఉద్దేశం ఏంటి ఈరోజు కూడా అర్థం కాలేదండి. అతని ఉద్దేశం ఏంటి అర్థం కాలేదు అసలు. కేంద్రాన్ని అడగలేడు. 30,000 కోట్లు వాళ్ళ అబ్బాయి ఏమో చెప్తున్నాడు, 30,000 కోట్లు ఇచ్చారు. నిన్న మీడియా అడిగింది క్వశ్చన్, ప్యాకేజ్ వల్ల మీకేమో 30,000 కోట్లు వచ్చినాయండి అన్నాడు. 30,000 కోట్లు అవి వచ్చినాయి. 33,000 కోట్ల రూపాయలు మీ నాన్నగారు అప్పు చేశారు. కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బు ఇచ్చింది. ఇవి కాకుండా పన్నులు వీటన్నిటి మీద ప్రతి సంవత్సరం నీకు ఇప్పటివరకు నీ దగ్గర కొన్ని లక్షల కోట్లలో ఉండాలి నీ దగ్గర డబ్బు. ఏమైంది? ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ప్యాకేజీ వల్ల 30,000 కోట్లు వచ్చిందని. నిన్న మీ మంత్రులు మీరందరూ మాట్లాడుతున్నారు, మేము 16,000 కోట్లు అడిగితే 4,000 కోట్ల రూపాయలకి 2,000 కోట్లు ఇచ్చారు, 4,000 కోట్లే అంటున్నారని. ఎవరిని మోసం చేస్తున్నారు మీరంతా? ఎందుకు అంతా? ఎంత సంపాదిస్తే మీ దాహాలు తీరుతాయి? $1 బిలియన్ కంపెనీ ఒకప్పుడు 4 సంవత్సరాల క్రితమే మీ కంపెనీ చంద్రబాబు నాయుడు గారిది. అంతకన్నా ఎక్కువ ఏం కావాలి మీకు? చరిత్రలో ఎందుకు నిలిచిపోవాలనుకోరు మీరు? 40 ఏళ్ళు సీనియర్ నాయకుడు, ఈ భారతదేశంలో అతను ఒక్కడే పెద్ద సీనియర్ నాయకుడు. నిజం, అవన్నీ నిజాలే, ఓకే ఒప్పుకుంటాం. సో వాట్? సో వచ్చే ఎలక్షన్స్కి మీ ఉద్దేశం ప్రకారం ఇటు రాజకీయ నాయకులకు కానివ్వండి, పార్టీలో ఉన్న మనుషులకు కానీ, సమాజంలో ఉన్న మనుషులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? ఓట్లకి డబ్బులు తీసుకొని ఓట్లు వేయకండి రా బాబు, చొక్కా పట్టుకొని నిలదీయండి రా. సాధ్యమేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో? సాధ్యం ఎందుకు కాదండి? ప్రతిదీ సాధ్యమే మేడం. మనం తయారు చేసుకునే వ్యవస్థే కదండి. ఎక్కడ ఎందుకు సాధ్యం కాదు? ఈ రోజున అందరూ భయపడిపోయి నోట్లు అనగానే మార్చుకోవాలా? చల్లవంటే మార్చుకోలేదా? ప్రతిదీ మీరు కాదు, మీరు ఆధార్ నంబరు పాన్ కార్డుకి పెట్టకపోతే తీసేస్తామంటే పెట్టట్లేదా? ఆధార్ నంబర్ కంపల్సరీ, మీకు 1,000 రూపాయలు పెన్షన్ రావాలంటే తీసుకోవట్లేదా? ఎందుకు కాదండి? ఖచ్చితంగా అవుతుంది. వీళ్ళు ఇస్తుంటేనే కదా ప్రజలు తీసుకుంటున్నారు. అదేనండి నేను చెప్తుంది. అదే నేను అంటాను, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ నంద్యాల ఎలక్షన్ ఉంది, ఎంత ఖర్చు పెడతారు? 100 కోట్లు చెప్తున్నారు. ఎవరి సొమ్ము అది? ప్రజలకు సంబంధించినటువంటి ప్రజల రక్తం. అది ఇసుక కాంట్రాక్టులు కావచ్చు, మందుల్లో కావచ్చు, లేదంటే మీరు చేసేటటువంటి కాంట్రాక్టులు ఇచ్చేటటువంటి ప్రాజెక్టులు కావచ్చు, వీటిలో నుంచి సంపాదించి దారుణంగా ఆ డబ్బుతోటి పదవిని నిలబెట్టుకోవడానికి మీరు ప్రజలకి ఓటుకి నోటిస్తున్నారు. మీరు ఎంతకాలం నడుస్తుంది? ప్రకృతి మనకన్నా గొప్పదేగా, పండుద్ది పాపం, ఖచ్చితంగా పండి తీరుతుంది పాపం. సో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మధ్యలో? ప్రజలకు తెలియదండి, డబ్బులు తీసుకుని ఓటు వేయద్దు అంటున్నారు. తెలియదండి. ఈ రోజున మీకు పల్లెల్లో కూడా వ్యవసాయ పనులు చేసుకునేవాళ్ళు కూడా చక్కగా వాళ్ళు కష్టపడి సాయంత్రానికి 300-400 తెచ్చుకుంటున్నారు. కుటుంబం అంటే రోజు 1,000-1,500 తెచ్చుకుంటున్నారండి ఒక కుటుంబంలో. ఎవరికి డబ్బులు లేక ఈ ధోరణి మారాలంటే మీడియా కొంత సపోర్ట్ చేయాలి, బాగా గట్టిగా పట్టుబట్టాలి మీడియా. ఇప్పటికే పడుతుంది మీడియా, ఇంకా పూర్తి స్థాయిలో కావాలి. ప్రతి చోట కూడా, ప్రతి ఊర్లో కూడా సీసీ కెమెరాలు రావాలి. ప్రతి చోటకి క్యాష్ బ్యాగులు ఎలా వెళ్తున్నాయి? అసలు ఇన్ని 100 కోట్లు ఎలా పంచుతున్నారు మీరు? అసలు ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంత ఖర్చు ఎలా పెడుతున్నాడు? ఉన్న భూమి అదే, భూమి ఏం మారట్లేదు. ఇంత డబ్బు ఎలా వస్తుంది మీ దగ్గరికి? ఎమ్మెల్యే అవ్వగానే నీ దగ్గర ఎందుకు మారుతాయి? మంత్రి అవ్వగానే నీ జాతకం పూర్తిగా ఎలా మారుతుంది? ఒక చిన్న స్థాయి ఏదో
నెలకి 40-50 వేలు సంపాదించుకునే ఒక వ్యక్తి ఒక మంత్రి అవ్వగానే 100 కోట్లు పెట్టేసి ఎలా పెళ్ళిళ్ళు చేస్తున్నారు, ఎలా వ్యాపారాలు విస్తరిస్తున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, ఆస్తులు కొనుక్కుంటున్నారు. మీరు నానా గడ్డి దీన్ని సంపాదిస్తే సంవత్సరానికి 4-5 లక్షలు చూడాలంటేనే కళ్ళు. మరి ఐటీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఎందుకు అడగడం లేదు? ఇన్ని వేల కోట్లు పెట్టి ఎలా పెళ్లిళ్ళు చేస్తున్నారు? ఎవరు అడుగుతారు? బీజేపీకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలను అడగరు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని పట్టుకుంటారు. పోనీ ఎలక్షన్స్ ముందు పలానా వాడు పలానా జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తిన్నాడు అన్నారు. 4 సంవత్సరాలు అయింది, మీ ప్రభుత్వాలు ఏమన్నా ఎందుకు లోపలేయట్లేదు మీరు అంటే అతను తినలేదని మేము అనుకుంటాం. ఇప్పుడు మీరే అబద్ధాలు ఆడి అతను బయట పెట్టారు అనుకుంటాం. మరి తింటే లోపలేయండి. ఎందుకు జరగట్లేదు ఇప్పుడు కూడా? సో అదంతా అబద్ధం.